ఎండకు ఎక్కువగా తిరిగినప్పుడు డీహైడ్రేషన్కు లోనైనప్పుడు ఒళ్లంతా వేడెక్కడం, మూత్రం మంటగా రావటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే సీజన్లతో నిమిత్తం లేకుండా మనలో చాలా మందికి తరచుగా మూత్రంలో మంట అనేది బాధిస్తూనే ఉంటుంది. మూత్రానికి వెళ్లిన ప్రతిసారి చురుక్కుమనే మంట వేధిస్తూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను డాక్టర్లు సిస్టైటిస్గా పిలుస్తారు. మూత్రంలో మంటను తెచ్చిపెట్టే సిస్టైటిస్ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఐటిస్ అనే పదాన్ని ఇంకొద్దిగా అర్థం చేసుకోవాలి అంటే, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో శరీరంలో ఎక్కడైనా ఏదైనా అవయవంలో లేదంటే ఏదైనా భాగంలో నార్మల్ నుంచి ఎప్పుడైనా డీవియేషన్ ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టంలో ఉన్నటువంటి రక్త కణాలు ఆ ప్రదేశానికి చేరుకొని ఈ అబ్నార్మాలిటీకి గల కారణం ఏంటి అనే దానిపైన చేసే యుద్ధమే ఐటిస్ లేదా ఇన్ఫ్లమేషన్. సో బ్లాడర్లో ఇటువంటి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అక్కడ కలిగే సిచ్యువేషన్ని సిస్టైటిస్ అంటారు. మూత్రంలో మంటకు గల కారణాలు చూసుకుంటే ప్రథమంగా సిస్టైటిస్ అంటే బ్లాడర్లో ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్. 2 ఎస్టీడీస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. 3 మూత్రాశయంలో రాళ్ళు కనుక ఉంటే అది కూడా మూత్రంలో మంట కలగజేసే అవకాశం ఉంటుంది. 4వది మనం తినే ఆహారం కానివ్వండి, లేదంటే మనం తీసుకునే నీరు తక్కువ శాతంలో తీసుకుంటే అటువంటప్పుడు కూడా మూత్రంలో మనకు మంట కలిగే ప్రమాదం ఉంటుంది. సింపుల్ సిస్టైటిస్కి మీ ఇంటి వద్ద ఫిజిషియన్ లేదా ఎంబీబీఎస్ డాక్టర్ గారు మహిళల్లో అయితే ఒక 3 రోజులకు సరిపడా యాంటీబయాటిక్స్, చాలా లో డోస్ బేసిక్ యాంటీబయాటిక్స్ ఇస్తే సరిపోతుంది. అదే కాంప్లికేటెడ్ లేదా సీరియస్ సిస్టైటిస్ అయితే మీరు స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఆ సిస్టైటిస్కి గల కారణం ఏమిటి అని కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకొని మీకు ఏ యాంటీబయాటిక్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ యాంటీబయాటిక్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సిస్టైటిస్కి గల కారణం ఏంటి, పురుషుల్లో అయితే ప్రాస్టేట్ సైజ్ పెరిగినందువల్ల కనుక మీకు సిస్టైటిస్ వస్తుంది అంటే ఆ ప్రాస్టేట్ని మనం కరెక్ట్ చేస్తే మీకు సిస్టైటిస్ తగ్గించడం జరుగుతుంది. అదే మాదిరిగా స్ట్రిక్చర్ వంటి పాస్ దారి మూసుకుపోవడం వంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ స్ట్రిక్చర్ని మనం వెడల్పు చేసి పాస్ మరి తిరిగి ఇంతకుముందులాగా మూత్రం ఫ్రీగా చేస్తే సిస్టైటిస్ని ట్రీట్మెంట్ చేయవచ్చు. అదే స్త్రీలలో వజైనైటిస్ కనుక ఉంటే వజైనైటిస్కి మనం ప్రత్యేకించి కొన్ని రకాల పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజు వజైనైటిస్కి ప్రత్యేకించి కొన్ని యాంటీబయాటిక్స్ వాడుకుంటే ఈ కాంప్లికేటెడ్ సిస్టైటిస్లు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల సిస్టైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. అండ్ 2వది షుగర్ పేషెంట్స్కి రిపీటెడ్గా సిస్టైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే బ్లాడర్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి.